యాక్చువల్లీ విజయ్ చేసిన టెక్నికల్ మిస్టేక్స్ చాలామంది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని సీట్లు వచ్చిందండి విజయ్ వాళ్ళ పార్టీ? 108. దాంట్లో విజయ్కి ఎన్ని సీట్లు ఉన్నాయండి? రెండా? అండ్ 2 సీట్లోనే ఆయన చూపించవచ్చు ఆయన పేరు. ఒకటే సీట్లో ఉండాలి ఆయన. అక్కడ 107 అయిపోయింది అది. అవును. అది ఫస్ట్ తప్పు. ఓకే. మీరు సెంగోటియన్ గారు వాళ్ళ దాంట్లో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ ఎక్స్పీరియన్స్, ఆయన 10 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఓకే. ఆయన ఏఐడిఎంకే నుంచి జాయిన్ అయ్యాను అనమాట టీవీకేలో. వన్ ఆఫ్ ద ఫస్ట్ పొలిటీషియన్స్ టు జాయిన్. ఆయన చెప్పారు ఇది కాదు పద్ధతి, మీరు యు గో అండ్ క్లెయిమ్ యాజ్ అ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అప్పుడు గవర్నర్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మీరేం చేశారు? మీరు కాంగ్రెస్ లిస్ట్ కూడా తీసుకెళ్ళి ఆయనకు ప్రజెంట్ చేశారు. అట్లాంటి టైంలో మీరు కంప్లీట్ 118 మంది లిస్టు చూపించాల్సి వస్తుంది. ఓకే. అది మీతో ఎందుకు కావట్లేదు? పిఎంకే ఉంది, ఈజీగా తీసుకోవచ్చు. సిపిఐ 2 ఉన్నారు, సిపిఎం 2 ఉన్నారు, పాటాల మక్కలు కక్షి ఉన్నారు. వీరిని తీసుకోవచ్చు కదా ఈజీగా, ఎందుకు తీసుకోలేదు వీళ్ళని? అది ప్రాబ్లం వచ్చింది. సో విజయ్ టెక్నికలీ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మొదలైంది ఇంకా 2 లక్షల కోట్ల ప్రామిసెస్ చేసిండు ఆయన. మొత్తం స్టేట్ బడ్జెట్ వైపౌట్ అయిపోతుంది. 10 పైసలు ఉండదు జీతం ఇవ్వడానికి. బంగారం ఏంటి, రింగ్స్ ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, 3,500 2,500 ఇంట్లో కూర్చో నువ్వు పని చేయకు. యంగ్స్టర్స్ దగ్గర చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ని, మీరు పని చేయక్కర్లేదు, మీకు 300-500 ఇస్తాను, ఇంట్లో కూర్చోండి. దిస్ ఇస్ నాట్ ద వే టు రన్ ఇట్. వీఆర్ అ వెల్ఫేర్ స్టేట్ కాదు మనం. ఒక లిమిట్ ఉంటుంది మన దాంట్లో. హెల్త్ కేర్ మీద 2% ఖర్చు పెడతాం మనం. ఎందుకు? ఎందుకంటే 30-40% మనం శాలరీస్లో పోతుంది, పెన్షన్లో పోతుంది. 60% దగ్గరికి వెళ్తుంది కొన్ని స్టేట్స్లో. ఇంట్రెస్ట్ కడుతున్నాం దాని మీద, తీసుకున్న లోన్ల మీద. డెవలప్మెంట్కి డబ్బులు లేవు. 10%-12% ఉంటుంది రోడ్ల కోసం, బ్రిడ్జ్ల కోసం, స్కూల్ కట్టడానికి అంతా. సో ఇక్కడే ప్రాబ్లం. సో విజయ్ కేసులో ఎస్, తమిళనాడులో ఒక నాన్ ద్రవిడియన్ పార్టీ రావడం అనేది చాలా ఒక ఆశ్చర్యమైనది. నేను కూడా ఎప్పుడు ఊహించలేదు అది. బహుశా ఏం జరుగుంటుందంటే అక్కడ ఒక యంగ్ ఆడియన్స్ చూస్తున్నారు, చాలా మటుకు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ద్రవిడియన్ మూమెంట్ అని అసలు పడదు. ఈ స్టాలిన్ యాంటీ హిందీ, యాంటీ బీజేపీ, యాంటీ నార్త్ ఇండియన్ ఇది నడవదు ఎక్కువ రోజు. అది ఏదో ఒక రోజు దుకాణం బంద్ అయిపోతుండే, ఇప్పుడు బంద్ అయిపోయింది అది. అది ఏడీఎంకే అదే చేస్తుండే. ఏడీఎంకే ముందు డిఎంకేలోనే ఉండే కదా, అక్కడి నుంచి స్ప్లిట్ వచ్చిన పార్టీ. సో డెఫినెట్గా వీళ్ళ వైపు నుంచి కూడా తప్పుండే. వీళ్ళకి డెవలప్మెంట్ చూడకుండా ఈ యాంటీ హిందీ, దాని తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చి నెల బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ చేయడం ఏంటండి ఇదంతా? స్టాలిన్ డ్రామా. మనకి ఇంకేం లేదు. యాంటీ నీట్ ఎగ్జామ్ మాకు వద్దు, సౌత్ సపరేటు, మీకు నార్త్ ఇండియాతో మాకు సంబంధం లేదు. వాట్ ఈస్ ద లాజిక్? ఇదే అర్థం కావట్లేదు. ఎనీవే ఇప్పుడు అట్లీస్ట్ నౌ ఒక నాన్ ద్రవిడియన్ పార్టీ వచ్చింది అనుకోండి, కానీ దాంట్లో చాలామంది 110 మందిలో ఆల్మోస్ట్ చాలామంది డిఎంకే ఏడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. వాళ్ళు అంతా డిఫెక్టర్సే. వాళ్ళు ఏ రోజు వెళ్ళిపోతారో తెలియదు అటువైపు. ఈ పరిస్థితుల్లో ఈయనకి మంచి అడ్వైజర్స్ ఉంటే బాగుంటుంది. మీరు పరిపాలించండి, కానీ ఎక్కువ రోజులు నడవ గవర్నమెంట్, ఎందుకంటే డబ్బులు ఉండవు. మోదీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా నడవలేరు. ఫైనాన్స్ కావాలంటే, డబ్బులు కావాలంటే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్ మరి ఏఐడిఎంకేతో వెళ్ళడానికి? ఎవరికి? విజయ్కి. ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రేపు మిమ్మల్ని తినేస్తారు. వాళ్ళు కిలాడీలు, వీళ్ళందరూ కిలాడీలు. ఈయన నోబడి, నావిస్ ఈయన పొలిటిషియన్లో. ఓకే, నేను చెప్పాను చూడండి, ఇప్పుడు గెలిచిన దాంట్లో 108 మందిలో 107 మందిలో ఆల్మోస్ట్ 90% వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో డ్రామా క్రియేట్ చేశారు, ఆటో రిక్షా డ్రైవర్ గెలిచాడని చెప్పి. ఆయన మీరు ఎలక్షన్ అఫిడవిట్ చూసారా అండి? ఆయనకు కార్లు ఉన్నాయి, ఇన్నోవా కార్లు ఉన్నాయి ఆయనకి మొత్తం. ఆటో రిక్షా డ్రైవర్ కాదు, కానీ స్టోరీ క్రియేట్ చేశారు, ఆటో రిక్షా డ్రైవర్ గెలిచాడు. ఏదో ఒక టైంలో ఆటో రిక్షా నడిపించుంటాడు. అది చూస్తే ఈవెన్ మన షిండే గారు ఉన్నారు మహారాష్ట్రలో, ఆయన ఆటో రిక్షా డ్రైవర్గా మొదలైంది ఆయన కెరియర్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాను కదా. అది సరే. ద ప్రాబ్లమ్ నో విత్ విజయ్ ఇస్ ఆయన పరిపాలన. నేను కూడా చెప్తాను, లెట్ హిమ్ రూల్. ఇక ఎక్కువ రోజు నడిపించలేడు. ఈ ఇనీషియల్ ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది, 6 నెలలు, ఎవరు అడిగారు అప్పుడు. దాని తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి, జీతాలు రావు, పెన్షన్ డిలే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చినట్లనే తెలంగాణలో రిటైర్ అయిన డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు, హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. సో ఇది పరిస్థితి. సో మీ డెవలప్మెంట్ కావాలి. సో తమిళనాడులో ఒక ఫ్రస్ట్రేషన్ ఉండే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా. డెవలప్మెంట్ మంచిది అక్కడ ఏ యూనియన్ మినిస్టర్ ఉన్నా కానీ, బాలు కానీ, రాజా కానీ, దయానిధి మారన్, వీళ్ళన్ని ఇండస్ట్రీస్ తెచ్చుకున్నాడు తమిళనాడుకి. టెలికాం తెచ్చుకున్నాడు దయానిధి మారన్. రాజాకి కావాల్సింది తెచ్చుకున్నాడు. పిఎం మన ఈయన కూడా రామదాస్ ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని తెచ్చుకున్నాడు. అన్ని మనలాగా కాదు, తెలంగాణలాగా కాదు. అక్కడ ఉన్న యూనియన్ మినిస్టర్ ప్రతి కార్ ఇండస్ట్రీ కానివ్వండి, శ్రీపెరంబదూర్ వెళ్ళండి, పెద్ద పెద్ద కార్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ముందు ఫోర్డ్ ఉండే, ఇప్పుడు టాటా ఉన్నారు, హ్యూండై ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. శ్రీపెరంబదూర్ ఇస్ ద బిగ్గెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. రాజీవ్ గాంధీ గారు చనిపోయింది అక్కడే కదా, శ్రీపెరంబదూర్. ఆ ఏరియాలోనే చాలా మటుకు మీరు ఎన్ని మొబైల్ కంపెనీస్ ఉంది చూడు ఇండియాలో,
అక్కడ చాలా మటుకు అక్కడే ఉంటుంది. ఓకే. డెవలప్మెంట్ అని తమిళనాడుకి ప్రాబ్లం లేదు. అన్లైక్ బెంగాల్ డెవలప్మెంట్ ఉంది, కానీ తమిళనాడులో ప్రాబ్లం ఏంటంటే ఒక యాంటీ ఇండియన్ యాటిట్యూడ్, యాంటీ నార్త్ ఇండియన్ కూడా యాంటీ ఇండియన్ యాటిట్యూడ్. హిందీ వద్దు, మీ యంగ్స్టర్స్ బయటికి వెళ్ళి పనిచేయాలంటే ముంబైలోనో ఢిల్లీలోనో మిగతా ఎక్కడైనా హైదరాబాద్లో పనిచేయాలంటే తమిళనాడులోని యంగ్స్టర్స్ ఏం చేస్తారు? ఇక్కడ వచ్చి తమిళ్ మాట్లాడతారా? మీరు ఎందుకని మీ స్కూల్లో స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లో తమిళ్ ఉంది, సారీ హిందీ ఉంది. ఎందుకు? ఆయన గుడికి వెళ్ళాలంటాడు, వాళ్ళ వైఫ్ ఏమో డైలీ గుడికి వెళ్తూ. మీరు డిసైడ్ చేసుకోండి. అఫ్కోర్స్ గుడి గురించి నేను చెప్పట్లేదు, దాట్స్ అ పర్సనల్ మ్యాటర్. కానీ ఇట్లాంటి యాంటీ ఒక ఇండియా యాటిట్యూడ్ తీసుకొని కటింగ్ సౌత్ అని చెప్పి సపరేట్గా ఏంటిది యాటిట్యూడ్? ఇది నాకు అర్థం కాదు. మనకు తెలంగాణలో ప్రాబ్లం లేదే, మనకి తెలంగాణలో మనం అంటామా హిందీ మాట్లాడకూడదని? యూఆర్ వీ స్పీక్ ఎవ్రీ లాంగ్వేజ్. ఇది అర్థం చేసుకోవాలి. అవి ఒక ఏం చెప్తారు, మేము ఒక కొకూన్లో ఉంటాం, మేము మా సపరేట్, మాకు దేశంతో సంబంధం లేదు. అది విసుకొచ్చేసింది యంగ్స్టర్స్కి అక్కడ ఉన్న. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్తాం, వీళ్ళు డిసడ్వాంటేజ్గా అయిపోయింది అదనమాట చాలా మటుకు. దాన్ని బహుశా అక్కడున్న యంగ్స్టర్స్ ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. అదే టైంలో బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అన్నామలై గారిని రిమూవ్ చేసింది. అన్నామలై గారు ఉంటే విజయ్కి ఒక కాంపిటీషన్ ఉంటుండే. ఇక్కడ లేని బీజేపీని 10% ఓట్ షేర్ తీసుకొచ్చింది అన్నామలై. దాన్ని అన్నామలై గారికి ఇంకో 10 సంవత్సరాలు టైం వస్తే బెంగాల్లో జరిగిన అదే మార్పులు ఆయన అక్కడ కూడా తీసుకొస్తుంది. కానీ బీజేపీ పొత్తు కోసం అన్నామలైని సాక్రిఫైస్ చేశారు. అది ఇప్పుడు బీజేపీకి అర్థమైంది. ఏఐడిఎంకే నాట ఎస్ డెఫినెట్గా. ఒక్క ఎమ్మెల్యేతో ఏం చేసుకుంటారండి? ఒక్క ఎమ్మెల్యేతో ఏం చేసుకుంటారు? అప్పుడు అడగొచ్చు, ఈయన అన్నామలై వస్తే 10 ఎమ్మెల్యేలు తీసుకొస్తారా? కాదు, ఆయన కూడా బహుశా 1-2 ఎమ్మెల్యేలు కల్పిస్తారు. కానీ కోయంబత్తూర్ వాజ్ యువర్ ఏరియా, కన్యాకుమారి వాజ్ యువర్ ఏరియా. అక్కడి నుంచి ఎన్నోసార్లు కలిసిన బీజేపీ, ఏ పొత్తు లేకున్నప్పుడు కలిసినారు అక్కడి నుంచి. అదాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అన్నామలై గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. 1 సంవత్సరం పాటు తిరిగారు, ప్రతి బూత్లో 10 మందిని పెట్టారు, ట్రైనింగ్ ఇచ్చారు. అంతా చేసిన తర్వాత ఆయన పక్కన జరిపేశారు. ఎందుకంటే ఈ ఏఐడిఎంకే వాళ్ళు దమ్కి అన్నామలైని పెట్టుకుంటే మేము పోతాం. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం అన్నామలై అంటే. వాళ్ళు పార్టీకి ఎందుకు దాంట్లో పబ్లిక్ మీటింగ్ చూడండి మీరు. పబ్లిక్ మీటింగ్ వెళ్ళిన మోదీ గారు ఉన్నప్పుడు కూడా అన్నామలై పేరు చెప్పగానే క్రౌడ్ మొత్తం వర్కౌట్ అయిపోయింది. ఇది మెయిన్ థింగ్. సో తమిళనాడులో జరిగింది కొత్తది కాదు. అక్కడ ఎప్పుడు ఫిలిం స్టార్స్ రూల్ చేయడం ఉండే. ఒక మలయాళీ అయిన ఎంజి రామచంద్రన్, ఒక కన్నడిగా అయిన జయలలిత జయరామ్, వీళ్ళందరూ పరిపాలించారు అక్కడ. ఓకే, రజనీకాంత్ దిగదాం అనుకున్నాడు, మళ్ళీ వెనకకి వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ ఒంటరిగా ఉన్నాడు, పార్టీ లేదు, ఏం లేదు ఆయనకి పేరు కోసం. అట్లాంటి చాలా నాకు ఫిలిం స్టార్స్ అంటే అక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. మన దగ్గర కూడా రజనీకాంత్ మళ్ళీ ముందుకు వచ్చే ఛాన్స్ లేదు. హీఈస్ వెరీ మెచ్యూర్, హీ నోస్ ఆయన. ఐ థింక్ ఈస్ వెరీ వెరీ గ్రౌండెడ్. హిందీలు అంటారు జిత్నా చాదర్ ఉత్నా పైర్ ఫెలా. మీకు ఎంత మీ కేపబిలిటీ ఉందో అంతే చేయండి, దానికని ఎక్కువ ట్రై చేయకండి. పడతారు మీరు, చాలా హెవీగా పడతారు కింద. ఓకే, కెప్టెన్ విజయకాంత్ కూడా ఇట్లా స్టార్ట్ చేశారు, ఏమైంది ఆయనది? తర్వాత శరత్ కుమార్ ఆయన స్టార్ట్ చేసింది, ఏమైంది? ఎక్కువ లేదు. ఒకరు సక్సీడ్ అవుతారని చెప్పి అందరు సక్సీడ్ కావాలని లేదు. ఈ హనీమూన్ పీరియడ్ నుంచి ఇట్ విల్ డిసపియర్ లైక్ దాట్. మీరు డబ్బులు ఇవ్వడంలో డబ్బులతో మీరు ఎలక్షన్ గెలుచుకుంటే, అది ఇస్తాను, బంగారం ఇస్తాను, మిషన్ ఇస్తాను, కుట్టు మిషన్ ఇస్తాను, దాంతో మీరు ఎలక్షన్ గెలవరు. ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్, ఉద్యోగం. మీరు 3,500 ఇచ్చి ఒక యంగ్స్టర్ని మొత్తం నెలపాటు నడుచుకుంటే వాళ్ళు వాడు పనిచేస్తే, బయటికి వెళ్ళి పనిచేస్తే దానికన్నా 20-25 వేల రూపాయలు వస్తాయి వాళ్ళకి. మన దగ్గర కార్పెంటర్లు దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, ప్లంబర్లు దొరకరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అమీర్పేటకి వెళ్ళి రాయి కొడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తలమే పడుతుంది. ఇది మన ప్రాబ్లం. వీ గోట్ అవర్ కంప్లీట్ ప్రయారిటీస్ లాప్ సైడెడ్. ఉద్యోగం ఉంది, కానీ మన వాళ్ళకి ఆ ఉద్యోగం చేయడానికి కొంతమందికి ఇష్టం లేదు. నేను కూడా ఎలక్ట్రీషియన్ పిలిపించాను, సండే వస్తాడు. ఆలోచించండి, టైం లేదంట వాళ్ళకి. ఇది ప్రాబ్లం. సో మన దగ్గర కూడా యంగ్స్టర్స్ని 3,500, 2,000 తీసుకుంటాను, మహిళలకి అన్ని అందరు చేస్తున్నాను. నేను విజయన్ తప్పు పట్టట్లేదు. అదే స్టాలిన్ ప్రామిస్ చేసిండ్రు, అదే ఏఐడిఎంకి కూడా ప్రామిస్ చేసిండ్రు. మహారాష్ట్రలో అదే చేసిండ్రు, మధ్యప్రదేశ్లో అదే చేసిండ్రు. సరే, మహిళలకి మీరు ఉద్యోగానికి డబ్బులు ఇస్తే, అది మీరు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టుకొని ఇస్తే దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. దానికి 10,000 కూడా ఇవ్వండి, నాకు ప్రాబ్లం లేదు. మీరు ఒక అసెట్ క్రియేట్ చేస్తున్నారు. అది ఏదైనా ఉండొచ్చు, కుట్టు మిషన్ పెట్టుకుంటారో, లేకుంటే బ్యాగులు తయారు చేసుకుంటారో, ప్లేట్లు తయారు చేసుకుంటారో, ఏదైనా ఉండొచ్చు. కానీ డబ్బులు ఇచ్చేయమైతే ఇంగ్లీష్లో అంటారు, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఒకసారి చేప పట్టడం నేర్పించుకోండి, వాడే చేసుకుంటాడు. కానీ మీరు రోజుకి చేప ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాడు మీ దగ్గరికి, ఇంకో చేప కావాలని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్. సో తమిళనాడు పాలిటిక్స్లో ఫ్రీబీస్ అని ఎప్పుడూ ఉండే. మీకు ఈ ఫ్రీబీస్ మీకు ఎక్కువ కేరళలో కనిపించదు. అక్కడ చాలా సెన్సిబుల్ ఫెలోస్ అక్కడ. సో వాళ్ళకి తెలుసు ఇట్లాంటి నడవదు ఎక్కువ రోజులు. అక్కడ కూడా కిట్ ఇచ్చారు విజయన్, పినరాయి విజయన్ 3 సార్లు ఇచ్చాడు, దాని తర్వాత బంద్ చేసి ఇచ్చాడు. అక్కడ ప్రజలు అన్నారు, ఈ కిట్ వద్దు, ఏమొద్దు, మాకు రెగ్యులర్ రేట్స్లోనే ఇవ్వండి, మాకు డబ్బులు పెట్టి కొంటాం మేము. సరే, పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి, డోంట్ ట్రై అండ్ బ్రైబ్ అస్ అని చెప్పారు. దాంతో అది బంద్ అయిపోయింది. అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, అదంతా మంచిదే.
ముసలోళ్ళు ఉంటారు ఇంటికాడ, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి చూడడానికి ఎవరు లేరు, వాళ్ళు ఇవ్వండి. నాట్ కానీ మీరు ఓవరాల్గా బంగారం ఇవ్వడం, అది ఇవ్వడం, ఇది ఎక్కడి నుంచి అండి డబ్బులు? చెట్ల మీద రాదు కదా డబ్బులు. ఇదే ట్యాక్స్ పేర్ కట్టే డబ్బులు తీసుకొని మీరు ఇస్తున్నారు. మీరు పని చేయండి, మీ దగ్గర 600 కోట్లు ఉంది కదా అండ్ అసెట్స్, మీరు 600 కోట్లు పంచిపెట్టండి పబ్లిక్, అప్పుడు మేము మెచ్చుకుంటాం. ఓకే, వెరీ గుడ్, చప్పట్లు కొడతా అప్పుడు నేను కూడా.